దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. మాంసం ప్రియులకు హెచ్చరిక. చికెన్ లేనిదే ముద్ద దిగదు అనే వరకు హెచ్చరిక. చికెన్ తింటే ప్రాణాలు పోతాయి, అయినా సరే తింటామంటే మీ చావు మీరే కొని ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అధికారులు అప్రమత్తమయ్యారు. చికెన్ను కొంతకాలం తినద్దంటూ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు. ఎక్కడైనా కోళ్లు చనిపోతే తమకు తెలపాలని, వాటిని తాకొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకి చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టాలని అంటున్నారు. ఈ వ్యాధి కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. అయితే అలా చనిపోయిన కోళ్లను నీళ్లలో కానీ ఎక్కడ పడితే అక్కడ పడవేయొద్దు అంటూ తెలిపారు. అలాగే నీళ్లలో కోళ్లను పడవేయడం ద్వారా ఈ వ్యాధి మరింతగా వ్యాపిస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వ్యాధి ఎలా వచ్చిందంటే వలస పక్షుల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ దేశాల నుంచి ప్రతి సంవత్సరం కొల్లేరు ప్రాంతానికి వచ్చే వలస పక్షుల ద్వారా ఈ వైరస్ ఆ నీళ్లలోకి చేరి వ్యాప్తి జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు. అలా నీటిలోకి చేరిన వైరస్ నీటి ద్వారా కోళ్లకు ఈ వ్యాధి సోకినట్లుగా అంచనాకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్కు పరీక్షల నిమిత్తం కూడా పంపారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం, అటు తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలో కూడా కోళ్ల ఫారాల్లోని నమూనాలు పరీక్షిస్తే పాజిటివ్గా తేలింది. పశుసంవర్ధక శాఖ అధికారులు 2 జిల్లాల్లోని ఫారాల్లో కోళ్లను క్వారంటైన్ చేశారు. ప్రభావిత కోళ్ల ఫారాలకు కిలోమీటర్ పరిధిలో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లో వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు కూడా అమలు చేయబడ్డాయి. మరియు ప్రత్యేక బృందాలు రెడ్ జోన్ను పర్యవేక్షిస్తున్నాయి. కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షిస్తున్నామని, కోళ్లకు వచ్చే వ్యాధులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఇక ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. చాలా పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతుండటంతో చికెన్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని గవర్నమెంట్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు బర్డ్ ఫ్లూ వ్యాపించినట్టుగా గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దులో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలు కూడా వెనక్కి పంపుతున్నారు. ఇక ఈ వైరస్ కలకలంతో చికెన్ రేట్లు భారీగా పడిపోయాయి. అయితే కొంతమంది ఇదే సమయం అని చెప్పి కొందరు పార్టీల పేరుతో చికెన్ లాగిస్తున్నారు. కొంతకాలం వరకు చికెన్ జోలికి వెళ్ళవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నా కూడా ఇలాంటి ఘటనల పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. నిపుణులు సైతం చికెన్ జోలికి వెళ్ళకపోవడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయినా ఏం కాదులే అంటూ నిర్లక్ష్యంగా చికెన్ తినాలనుకుంటే ఇక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.